నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి ఆశయాలను 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 జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి ఆశయాలను ఎన్టీఆర్ ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆయన అభిమానులు పట్టణ ప్రజలంతా విచ్చేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఆయనకు సమర్పించుకుంటున్నాము. అదేవిధంగా ఆయన కొన్ని వర్గాలకు మాత్రమే ఆ రోజుల్లో రాజకీయం అనేది కొంతమంది నాయకులు ఆయన చూసి స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ సమానంగా రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి ఆశయాలైతేమి ఆయన చేసిన సేవా కార్యక్రమం తలుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన వారసత్వ లక్షణాలు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి ఆలోచన విధానాన్ని కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆత్మ గౌరవంతో ఈ భారతదేశంలో తెలుగువారి సత్తా తెలియజేస్తూ పెత్తందారుల చేతుల్లో నుంచి వ్యాపార వర్గాల చేతుల్లో నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం నలువైపుల నుంచి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే దిశగా నడిపించిన మహానుభావుడు, నట సార్వభౌముడు, కీర్తి శిష్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవనీయులు కందుకుంట వరప్రసాద్ నాయక గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి విజయవంతం చేయడం ఇదొక శుభ పరిణామంగా మేము ఈరోజు భావిస్తున్నాం. పెత్తందారులు మాత్రమే రాజకీయ అధికారం మా చేతుల్లో ఉండాలనుకుంటా ఉన్నారు. గత 4.5 సంవత్సరాల కాలంగా పోలిస్తే వాళ్ళు మాత్రమే అధికారంలో కొనసాగాల. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైనా పదవులు ఇచ్చినా కానీ నా మాత్రంగా వాళ్ళు పదవుల్లో కొనసాగడం, వాళ్ళని కూర్చోబెట్టుకునే విధానం కూడా మోకాల మీద కూర్చోబెడతారు, లేదంటే నిలబెడతా ఉన్నారు. దీన్ని మేము దళిత సామాజిక వర్గాలుగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎస్సీల తరఫున ఖండిస్తూ ఉన్నాం. అది శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ జీవితాన్ని అందించి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎలా ఉంటుందో చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. 1983కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని వర్గాలకే రాజకీయంగా సామంత వర్గాలకు పెట్టిన పేరుగా దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి, రాజకీయంగా ఆర్థికంగా అణిచివేతకు గురైన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో పేదవాడి కలలను సాకారం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా సంపన్న వర్గాల నుంచి పేద వర్గాల వరకు అట్టడుగు వర్గాల వరకు ఒకే విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ న్యాయాన్ని కానీ అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనించిందో దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత 2024లో కదిరి నియోజకవర్గం కూడా అదే విధంగా అభివృద్ధి బాటలో నడవబోతా ఉంది. ఇందుకు కారణం ఏమంటే ఈ నియోజకవర్గం దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆయారాం గయారాంలను చూసేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 25 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క నాయకుడి ఆధారంలో ముందుకెళ్తా ఉంది. ఆ నాయకుడు 2024 తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కందికుంట వెంకట ప్రసాద్ అనే నేను అనే గొంతుక వినబడతా ఉంది. మహిళల కోసం పెద్దపీట వేసి ఆ రోజు శాసనసభలో అయితేనేమి
అదేవిధంగా ఉద్యోగాల్లో అయితేనేమి, ఆస్తిలో సమాన హక్కు కలిగించడంలో కూడా అదేవిధంగా మకటం లేని మహారాజులో నిలిచిన గౌరవనీయులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదే ఆదర్శాలతో, అదే విధి విధానాలతో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళల కోసమైతేనేమి, కార్మికుల కోసమైతేనేమి, కర్షకులకు అయితేనేమి, అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అయితేనేమి ప్రతి ఒక్క కులానికి, వర్గానికి హక్కున చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాము. నా ముస్లిం, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాల్లో తుంగలో తొక్కి వారు అధికారంలో వచ్చిన తర్వాత తాడేపల్లి కొంపకే పరిమితమైపోయి ఈరోజు ఎక్కడ రావాలన్నా కానీ చెట్లు నరికివేయడము, పెయింట్లో వచ్చినా కానీ చెట్లు నరికివేయడము, బారికెట్లు కట్టుకోవడము, పరదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జై కందుకుంట. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి స్మరించుకుంటే, ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ప్రజలకు చేదోడు వాదోడిగా అనేక సంక్షేమ పథకాలను, ఉదాహరణకు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి చిన్నా చితకనటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ నాయకులను రాజకీయంగా వాళ్ళు ఎంతో గౌరవ స్థాయిలో తీసుకొని వెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నిత్యం శ్రమిస్తూ ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు నారా చంద్రబాబు నాయుడు గారి వేసినటువంటి మార్గాన్ని అదే స్థాయిలో కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని జరగబోయే అంతే కొట్టండి.
షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతాము. షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకునేంత వరకు అంగన్వాడీ కార్మికుల ఐక్యత దగ్గరికి అందరము అంగన్వాడీ టీచర్లు ఎన్పీ కుంట మండలము అర్బన్ రూరల్ అందరం కలిసి వచ్చినాము. మాకు నోటీసులు ఇచ్చినారు. నోటీసులకు సంజాయిషి ఇచ్చేదానికి సిడిపో మేడం గారికి మేము ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. 8వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. అలాగే మా నిరసన కార్యక్రమాలు నిరవధిక దీక్షలు కూడా మా నాయకులు ఈరోజు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి చలనము లేదు. కానీ ఈరోజు మా పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. అదే కాకుండా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసులకు మేము సంజాయిషి ఇస్తూ ఈ నోటీసులని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నట్టు 38వ రోజు చేరుకుంది. 38వ రోజులో భాగంగా ఈరోజు ఐసీడీఎస్ ఆఫీస్ దగ్గరికి కదిరి వెస్ట్లోకి వచ్చినాము. మాకు గతంలో 02 నెంబర్ 2 నోటీసులు పంపించడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్కి, ప్రతి ఒక్క ఇంటర్కి అతికించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు రిటర్న్ ఇవ్వడానికి సిడిపో ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. అట్లనే మా రాష్ట్ర నాయకులందరూ అమర నిరాహారతలో కూర్చున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం. 38వ రోజుకి మాకు మా సమస్య చేరింది. ఈ నోటీసులు జీవో నెంబర్ 2 రద్దు చేయాలని చెప్పేసి, తర్వాత నోటీసులు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అధికారుల నుండి జారీ చేసినారు. ఇది కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి కదిరి ప్రాజెక్టు నుండి అంగన్వాడీ వాళ్ళు, విని వాళ్ళు, వర్కర్లు అందరూ మేము ఆఫీస్కి వచ్చేసి వాళ్ళకి సంజాయిషి రాసించి ఇవ్వడం జరిగింది. కదిరి టౌన్, కదిరి రూరల్, ఎన్పీ కుంట మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ సిఐటియు కదిరి నియోజకవర్గం తరఫున మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 38వ రోజు అయింది. ఈ రోజుకి మన సమ్మెను కొనసాగుతుంటే ప్రభుత్వము మనకు 3 దఫాలు చర్చలు పిలిచి రాజకీయ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తాడేమో అని చెప్పి టీవీల దగ్గర కాసుకొని చూపెట్టుకున్నారు. తీరా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది, ఆయన జగన్మోహన్ రెడ్డి రాలే, పాపం మీకు సంబంధించిన మంత్రిని కూడా పిలవలే. సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల్లో పాల్గొని మేము జీతం పెంచాం, ఎప్పుడు ఏప్రిల్ జూలైలో పెంచాం. మనం కూడా ఇంతమంది ఇన్ని రోజుల పాటు పాల్గొన్నారు, ఇక మన వాళ్ళు కూడా అలసిపోయినట్టున్నారు, సరే ఏదో జూలైలో పెంచుతానని ఎంత పెంచుతావు అదన్నా అగ్రిమెంట్ చేసుకున్నామని అడిగినాం. ఏం చెప్పినాడు ఆయన? ఎంత పెంచుతామో చెప్పాం, జీతం పెంచుతాం. అనుకున్న దానికంటే మనం అడిగింది 26,000 రూపాయలు కదా. అంగన్వాడీ కార్యకర్తలు మా దీక్ష, మా సమ్మె 38వ రోజుకు చేరుకుంది. కాకపోతే 38వ రోజు అయినప్పటికీ కూడా మా పట్ల ఏమాత్రము ప్రభుత్వానికి అయితే చలనం లేదు. మమ్మల్ని అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలు కొట్టినారు, అయినప్పటికీ మేము సహించాము. మరి మా పైన ఎస్మా ప్రయోగం చేసి ఉంటున్నారు, అయినప్పటికీ మేము ఆ ఎస్మాని తిప్పి కొట్టినాము. మరి జీవో నెంబర్ 2ను మాకు విడుదల చేసినప్పటికీ కూడా మేము రోడ్లలో నిరసన చేస్తూ వాటిని కాల్చివేయడం అనేది జరిగింది. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులను కూడా మేము ఇదే రోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి షోకాజ్ నోటీసుకు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చి అధికారులకు, అంటే మీ షోకాజ్ నోటీసులను కూడా వెనక్కి పంపిస్తున్నాము అని మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాము. అంటే మహిళలు మేము ఈ రోజు నుంచి అమర నిరాహార దీక్షలు మా నాయకులు చేస్తున్నారు రాష్ట్రంలో. కనీసం మా నాయకుల పట్ల ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము తగ్గలేదు, మేము ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదనేసి చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడి కూడా మేము ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మా పట్ల ఎందుకు ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి లేకుండా, విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తుందని మేము
కోరుకుంటున్నాము. కాకపోతే ఇన్ని రోజులైనా కూడా అయ్యో పాపం అని లేదు. ఇప్పుడు చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు 20 తారీఖు. అప్పుడైనా కూడా మా చర్చలు సఫలం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. సమ్మె ప్రారంభమై 38 రోజులు అవుతుంది. ప్రభుత్వము చర్చల పేరుతో 3 దఫాలుగా చర్చలు పిలిచి అవి విఫలం కూడా జరిగింది. అదేవిధంగా మంత్రుల కమిటీ చెప్తున్నది ఏమంటే జూలైలో వేతనాలు పెంచుతామని మంత్రులు గారు చెప్తున్నారు. అదైతే మీరు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం. ఏదైతే మీరు రిటర్న్ మూలకంగా ఓ పేపర్ మూలకంగా మీరు రాసిస్తే దానికి మేము మా యూనియన్గా మేము కూడా సహకరిస్తాము. అదైతే మీరు చెప్పినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో 11 డిమాండ్స్గా పెట్టామో 10 డిమాండ్లు మీరు నెరవేర్చినారని చెప్పినారు. ఏదైతే మేము అడుగుతున్నాం కానీ గతం నుంచినే అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యము కల్పించాలా, అదైతే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి అప్గ్రేడ్ చేయాలని అడుగుతుంటే ఈ సమస్యలన్నీ కూడా మేము తీర్చేసినామని మంత్రులు గారు చెప్తున్నారంటే చాలా సిగ్గుచేటు. దాదాపు 38 రోజుల పాటు ఆడవాళ్ళు మహిళలంతా రోడ్లపైకి వస్తుంటే మహిళా ప్రభుత్వం అని చెప్పుకునేది మీ ప్రభుత్వం. మీరు ఈరోజు మహిళా సమస్యలు పరిష్కరించబోగా మీరు అనవసరంగా ఎస్మా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంగన్వాడీలకు ఎస్మా చట్టాన్ని వర్తించదని కూడా తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా షోకాజ్ నోటీసులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి, కానీ గౌరవవేతంతో బతుకున్నారంటే వీళ్ళకి పైన షోకాజ్ నోటీసులు ఉంటే చాలా దురదృష్టకరం. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుని వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించి తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది కూడా ఎక్కడా చేయకోకుండా సమన్యాయం జరుపుకోకుండా ఆ రోజు ఉండే సందర్భంలో 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి 9 నెలల కాలంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి ముఖ్యమంత్రిగా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఎందుకంటే అణగారిపోయిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఆ రోజు ఎంతో సంతోషపడి ఒక పండుగ జరుపుకున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ లభించింది. సామాన్యులు కూడా రాజకీయాల్లో ప్రవేశం కల్పించి ఈ విధంగా అభివృద్ధి బాట నడిపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ముందరకు వచ్చి పార్టీని స్థాపించి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జనతా దోవతులు, చీరలు అంతే ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా, అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం అయితేనేమి,
పెన్షన్ తీసుకొని వచ్చింది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈ మహానుభావాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మద్రాసీయులుగా పిలిచేవారు. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగోడు అని చెప్పి కాలర్ ఎగరేసుకునే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంటే ఈ మహానుభావుని చేసిన చొరవ అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నిజంగా ఏదైతే ఈరోజు మనమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరింత ప్రజలకు చేరువ అయ్యే విధంగా, సామాన్యునికి అందే విధంగా, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీల, మైనార్టీలందరూ కూడా సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు న్యాయం చేస్తున్న ఒక నాయకుడు భారతదేశంలో ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి చెప్పక తప్పదు. ఆయన ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ప్రజలు నాపై నమ్మకం పెట్టి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి ఆయనకున్న అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కండులాగా చూసుకుంటూ ప్రతి ఒక్క కులానికి, ఎస్సీలకు, ఎస్టీలకు అందరూ కూడా కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి అందరికి కూడా ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా పెన్షన్ ఆ రోజు 200 రూపాయలు ఉంటే ఏకంగా 200 నుండి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదే కాదు, నిరుపేద ఎవరైతే సోదరులు ఉన్నారో వారికి అందరికి కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రధానంగా గతంలో ఇచ్చిన ఇండ్లు కాకోకుండా సర్వాంగ సుందరంగా టిట్కో ఇండ్లను తీసుకొచ్చి ఈ కదిరి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దాదాపు 3000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసి 1500 ఇండ్లు పూర్తి చేస్తే కూడా ఆ ఇండ్లు కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పేదోడు కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మనం చెప్పక తప్పదు. కాబట్టి ఆయన అనుగుణాలు నడుస్తూ మా యువగళ రథసారథి నారా లోకేష్ బాబు గారు మరింత ముందరకు వచ్చి 400 కిలోమీటర్లు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఈ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి పాదయాత్రను ఆపాలని చెప్పి శత విధాలుగా ప్రయత్నం చేస్తే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మీరు పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేస్తా, లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చేసి చూపిస్తారని చెప్పి ధైర్యంగా దాదాపు అన్ని రోజులు పాదయాత్ర చేసి అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన నాయకులతో ఆయన పాదయాత్రలో ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి ఏ కులానికి ఎక్కడ ఏమి చేయాలి, ఎవరు వెనకబడి ఉన్నారు, ఏ విధంగా చేస్తే వారి యొక్క జీవితాలు మారుతాయని చెప్పి ఆయన కూడా ఒక ప్రధానంగా ఈ పాదయాత్రలో సమస్యలు తెలుసుకున్నారు. కాబట్టి మనం 2024 ఈ మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు చర్యలకు, ప్రజలకు కష్టపెట్టడం, ప్రజల యొక్క భూములను దోచుకోవడం, నిరుపేదలకు ఇబ్బంది పెట్టడం, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఆత్మహత్యలు చేసే విధంగా వారి నాయకులతో ప్రేరేపించడం, ఎంతోమంది కుటుంబాలు ఏదో ఆత్మహత్య చేసుకున్నారు మైనార్టీలు. కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పనిచేశారు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేది పక్కన పెట్టి వారి నాయకులు ఆస్తులు కాపాడుకోవడానికి 1000 కోట్లు దోచుకోవడానికి పనిచేశారు తప్ప ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరగలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు. కాబట్టి
మనం ఈ రాబో ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారు ఎల్లనూరు ప్రసాద్ గారికి కదిరిపట్ట నాయ బ్రాహ్మణులు స్వాగతం పలకడం జరిగింది. ఏదైతే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అనంతపురం, ఇప్పుడు సత్యసాయి జిల్లా రెండింటి జిల్లాల సమైక్యంలో అన్నగారు కులం సమస్యల కోసం ఎంతో సేవ చేశారు. అదేవిధంగా గతంలో కూడా చూస్తున్న పార్టీలకు అతీతంగా అన్నగారు కులంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా మా యొక్క కులం మీద ఎవరైనా కొన్ని దుర్ఘటనలు జరిగినా కూడా ఆ సమస్యల మీద ముందుగా పోరాడే వ్యక్తి ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో ఈ డైరెక్టర్ పదవి రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రావడం కూడా మాకు సంతోషం. అన్నగారు ఇప్పుడు ఈ పదవి ఎప్పుడు స్వీకరించామని కాదు, ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పదవి రావడం చాలా శుభసూచకం. అదేవిధంగా అన్నగారు కులం కోసం ఏదైతే ఈ పదవి ఇచ్చారో కుల సమస్యల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి. ఇలాగే ఈయన పదవి కూడా తగు న్యాయం చేసి కులస్తుల యొక్క సమస్యలు కూడా ఆయన శక్తివంచన లేకుండా ఆయన మేరకు ఆ సమస్యల్ని కాపాడుతారని చెప్పేసి, ఆ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నూతనంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా మన కార్పొరేషన్ నాయ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి మిమ్మల్ని కూడా ఎన్నుకోవడానికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా మన వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీకు ఏదైతే బాధ్యతగా మీకు వచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ తక్కువ వ్యవధైనా కూడా ఆ దేవుడి సింగ లక్ష్మణ ఆశీర్వాదాల వల్ల మన వాళ్ళ సమస్యలు ఏదైతే మన ఉమ్మడి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలంతా కూడా మీరు పరిష్కరించగలరని మా ఒక చిరు కోరిక. అంటే గతంలో కూడా మీరు పనిచేసినప్పుడు మాకు కూడా ఐడెంటిటీ కార్డు కావాలంటే పాపం మాతో పాటు గ్రామం మా సోదరులు మా మిత్రులు అంతా కూడా మీరు ఉట్టూరు చంద్రశేఖర్ గారి యొక్క ఆశయ సాధనతో ఈరోజు మీరు ముందుకు వచ్చిన ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మేము ఏదైతే మీ ముందు ఆకాంక్షి మీకు డైరెక్టర్గా వచ్చి మా యొక్క కోరికలు కూడా తీరుస్తారనేటువంటి చిరు కోరిక మా దగ్గర మాకు కూడా ఆలోచన ఉంది, అది తీర్చగలనేటువంటి ఆలోచనతో మీకు మా వంతు చిరు సన్మానం మా సంగతి. తప్పకుండా మీ ప్రేమ అనురాగాలు, మీ ఆదరాభిమానాల్ని నాకు అవకాశం ఉన్నంత వరకు వాటిని నిలబెట్టుకొని భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనం నాయ బ్రాహ్మణ కుల అభివృద్ధి ధ్యేయంగా మన వాళ్ళకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయో వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పనేసి మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిబద్ధత అనేది నేర్పింది మా గురువు గారు ఉట్టూరు చంద్రశేఖర్ గారు, మనందరికీ గురువు గారు. కాకపోతే ఆయన చివరి దినాల్లో మేము దగ్గరగా ఉండడం వల్ల మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వరకు తీసుకువెళ్ళి నాయ బ్రాహ్మణుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం కల్పించి
ప్రజలకు సేవ చేయమన్నందుకు ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని నాయబ్రాహ్మణ కులస్తులందరికీ మేము అందుబాటులో ఉండి మాకు అవకాశం ఉన్న మేరకు ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అన్ని పనులు పూర్తిగా చేయగలమని చెప్పని హామీ ఇవ్వలేము, కానీ ఎంతవరకు పరిస్థితులు అనుకూలిస్తే అంతవరకు మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పనేసి మీరు పెట్టుకున్న నమ్మకానికి మేము ప్రమాణపూర్వకంగా చెప్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.